నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మృతదేహాలను భద్రపరుస్తున్న ఘనులు, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత. ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం, పార్లమెంట్ వేదికగా టీడీపీ వైసీపీ బిగ్ వార్. పవన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ, డిప్యూటీ సీఎం కు ముప్పు ఉన్నట్లు హెచ్చరించిన కేంద్ర నిఘా వర్గాలు. వేడుకగా గరుడ వాహన సేవ, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తకోటి. టెంపుల్ సిటీలో విస్తరిస్తున్న వైరల్ ఫ్లూ, సీజనల్ వ్యాధులతో జనం బెంబేలు. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు, షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టపై నివేదికను సమర్పించారు. శాంతి భద్రతలను పరిరక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో టీడీపీ అరాచకాలపై కంప్లైంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసక పాలన గురించి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించారు. అలాగే వినుకొండలో వైసీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపడంతో పాటు ఆ మర్నాడే పుంగనూరులో వైసీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును కూడా కాల్చివేయడంతో సహా ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటినీ సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్ నజీర్ కు వైఎస్ జగన్ అందించారు. ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటికి సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్ నజీర్ కు వైఎస్ జగన్ అందించారు. ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా ఉదయం 8:30 వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది. గత ప్రభుత్వ పాలన తీరుపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 3 పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు. అటు దేశ రాజధానిలో జగన్ ధర్నా, ఇటు పార్లమెంట్లో టీడీపీ వైసీపీ ఫైట్ కి రంగం సిద్ధమైంది. దీంతో ఢిల్లీ పొలిటికల్ స్క్రీన్ పై ఏపీ పొలిటికల్ రచ్చకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టడానికి కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు కేడర్పై జరుగుతున్న దాడులను పార్లమెంట్లో ఎండగట్టడానికి పార్టీ ఎంపీలతో మరోవైపు వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేశారు. ఏపీలో అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైట్ లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టడానికి ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్మెంట్, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఒక డిపార్ట్మెంట్తో అటాచ్ చేస్తారు. అలా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఒక వారధిగా ఎంపీలు వ్యవహరిస్తారు. తద్వారా అదనంగా నిధులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ ధర్నాపై సమావేశంలో ప్రస్తావన రావడంతో ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలో ముఖ్యమని నేతలకు సూచించారు చంద్రబాబు. మరోవైపు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లి నివాసంలో ఎంపీలతో సమావేశమైన జగన్ ఢిల్లీలో తాను చేయబోయే ధర్నాపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు.
దీనిపై పార్లమెంట్లో వైసీపీ గలం వినిపించాలని అన్నారు. ఉభయ సభల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి చాతుర్మాస దీక్ష చేపట్టారు. తిరుమల పెద్దజీయర్ స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహించారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే రామానుజాచార్యుల వారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుంచి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయర్ స్వామి తిరుమల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయర్ స్వామి మరియు వారి శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామివారి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహద్వారం చెంత టీటీడీ ఈవో ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానించారు. చిన్నజీయర్, పెద్దజీయర్ స్వాములు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల పెద్దజీయర్ స్వామికి మేల్చాటు వస్త్రాన్ని, చిన్నజీయర్ స్వామికి నూల్చాటు వస్త్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబాబుకు 164 సీట్లలో పార్టీ గెలుపు సంగతి ఎలా ఉన్నా తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ విజయం సాధించడం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏకంగా 164 సీట్లలో అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జనసేన అయితే పోటీ చేసిన మొత్తం 21 సీట్లలో అన్ని సీట్లలో విజయం సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. ఓవరాల్గా కూటమిలో 3 పార్టీలు కలిసి వైసీపీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశాయి. తెలుగుదేశం పార్టీ గత 20-25 సంవత్సరాలలో గెలవని సీట్లలో కూడా ఈసారి కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. చంద్రబాబుకు మిగిలిన సీట్లలో పార్టీ గెలుపు సంగతి ఎలా ఉన్నా తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మాత్రం టీడీపీ విజయం సాధించడం చాలా స్పెషల్ అనే చెప్పాలి. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. 1978లో ఆయన రాజకీయ ప్రస్థానం చంద్రగిరి నుంచే ప్రారంభమైంది. అక్కడి నుంచే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 1983 ఎన్నికల్లో అక్కడే ఓడిపోయారు. 1985లో ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. ఇక 1989 నుంచి కుప్పంలో ఆయన పోటీ చేయడం ప్రారంభించి 2024 ఎన్నికల వరకు ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. చంద్రగిరిలో చివరిసారిగా 1994లో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. అది కూడా ఎన్టీ రామారావు హయాంలో అక్కడి నుంచి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999, 2004, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, వైసీపీ విజయం సాధిస్తూ వస్తున్నాయి. ఇక చంద్రగిరి నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీకి కంచుకోటగా మార్చుకున్నారు. అలాంటి చోట గత ఎన్నికల్లో ఏకంగా 40,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పులివర్తి నానికే చంద్రబాబు మరోసారి సీట్ ఇచ్చారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ పులివర్తి నాని అంతే మెజారిటీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని 25 సంవత్సరాల తరువాత ఆయనకు కానుకగా ఇచ్చారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడు పులివర్తి నానికి కావలసినన్ని అభివృద్ధి పనులు చేసి పెట్టి నానిని స్పెషల్గా చూసుకోవాల్సిన బాధ్యత, చంద్రగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమలలో స్వామివారికి గరుడ సేవ నిర్వహించారు. ఆలయం మాడవీధుల్లో స్వామివారిని ఘనంగా ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం మారుమోగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆషాఢమాస పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు గరుడ సేవను వైభవంగా 4 తిరుమాడ వీధుల్లో గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. మన తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున ఆలయంలో ఏదైనా విశేష ఉత్సవాలు ఉండి తప్పనిస్తే మిగతా రోజుల్లో పౌర్ణమి అంతా
గరుడ సేవ నిర్వహించడం, ప్రతి మాసం ఈ యొక్క పౌర్ణమి రోజున విశేషంగా పౌర్ణమి గరుడ సేవ పేరుతోటి వైభవంగా గరుడ వాహనం నిర్వహిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా స్వామివారిని గరుడ వాహనం పైన దర్శించుకొని సకల శుభాలను పొందుతూ ఉంటారు. భారతదేశంలోని హిందువులకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. మరి అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ కూడా ఒకటి. ఈ పండుగను హిందువులు ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమి తిథి రోజున గురు పౌర్ణమి పండుగ జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి 2 రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. అయితే ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 3:46 ముగుస్తుంది. ఇకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటారు కనుక జూలై 21వ తేదీ ఉదయం 5:37 ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. ఈ రోజున గురు భగవానుణ్ణి వ్యాస మహర్షిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కరించి పూజించుకోవాలి. ఇదిలా ఉండగా గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. పౌర్ణమి రోజు సందర్భంగా సాయిబాబా ఆశీస్సులు కోరడం జరిగింది. తిరుపతిలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తిరుపతి నగర ప్రజలకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మంచి రోజున, ఈ శుభదినమున గురు పౌర్ణమి రోజున సాయిబాబా దర్శనం చేసుకోవడం, సాయిబాబా అందరికీ దేవుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా సాయిబాబా ఏదో ఒక విధంగా పైకి తీసుకొస్తున్నాడు. మనందరికీ తెలుసు, సనాతన ధర్మంలో మనం గురువుని దేవుడితో సమానంగా భావిస్తాము. మనకి బాల్యం నుంచి చదువును కానీ మంచి నడవడికను కానీ అన్నీ నేర్పేటటువంటి గురువు, అలాగే మనకు అన్ని రంగాల్లో మనకు మార్గ నిర్దేశకం చేస్తున్నటువంటి గురువులకు మనం ఇవాళ పూజించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో మంచిది. సో ఇవాళ రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రసిద్ధ సాయిబాబా గుడిని ఇవాళ దర్శించి బాబాని ఆశీస్సులు కోరి ఇవాళ దర్శించుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే గుడిని మెయింటైన్ చేస్తున్న సభ్యులు వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చూడడం, ఈ గుడిని చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. స్వామివారి కృప తిరుపతి ప్రజలందరి మీద ఉండాలని, అందరూ చల్లగా ఉండాలా, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలనేసి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొత్తగా కమిటీ మోహన్ నాయుడిని ఎన్నుకోవడం జరిగింది. మోహన్ నాయుడు మా స్నేహితుడు, సోదరుడు. అతని ఆధ్వర్యంలో ఈరోజు 10 మందికి అన్నదానం, మంచి పూజలు, అదేవిధంగా హోమాలు అన్నీ జరుగుతూ ఉంది. భక్తులు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. గురు పౌర్ణమి ముఖ్యంగా సిద్ధి సాయినాథని ముక్కుంటే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరుతాయని ఎంతో నమ్మకంతో ఈ గురు పౌర్ణమిని సిద్ధి సాయినాథ కానీ అదేవిధంగా దక్షిణామూర్తిని కొలుచుకోవటం ఆన్వాయిదం. వీళ్ళందరూ భక్తులకు అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రశాంత వదనంతో ఇంటికి పోవాలా, ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఈ మందిరానికి వచ్చి బాబాను వేడుకుంటారు. వాడి కోరికలు నెరవేరాలంటే ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి. ఆ ప్రశాంత వాతావరణాన్ని కల్పించేదానికే మా ఆలయ కమిటీ వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారు స్వలాభం కోసం పనిచేయట్లా, స్వలాభాపేక్షతో ఇక్కడ పనిచేయట్లా, ఉచితంగా భక్తుల్లో ఒకరుగా, భక్తుల్లో ఏకమై మమేకమై ఈరోజు కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ముందుకు వచ్చున్నారు. పల్లి వీధి కోర్టు దగ్గర బాబా గుడిలో చాలా అద్భుతంగా చేశారు. దర్శనానికి వచ్చాము, డెకరేషన్లు అన్నీ బాగా చేశారు. చాలా పవర్ఫుల్ అయిన దేవుడు ఈయన బాబా సాయిబాబా. పరమ సంద్రంగా ప్రజలందరూ ఆయన యొక్క పాదాలకు నమస్కరించి ప్రతి ఒక్కరు కృపకు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ వేషాలమ్మ గుడి వీధిలో సాయిబాబా గుడి చాలా అద్భుతంగా చేశారు. ఆయన కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని, అందరినీ కాపాడాలని ఎల్లవేళ్ళ వేడుకుంటాను. మన ఖాదీ కాలనీలో సాయిబాబా మందిరంలో అత్యంత వైభవపేతంగా 3 రోజులుగా కార్యక్రమాలు అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాసుడు జన్మించినటువంటి శుభ సందర్భము. ఈ రోజున పుణ్యకార్యము. ఈ యొక్క సాయిబాబా వారికి అత్యంత వైభవపేతంగా పాలు,
పెరుగు, పంచామృతాలు, పండ్ల రసాలతోటి వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతోటి ఈ యొక్క పంచామృత అభిషేకాలు జరిగాయి. సద్గురుకి సద్గురు బాబా గారు అలాంటి మహానుభావుడు, ఎన్నో మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగనే మా ఆలయ కమిటీ వారు గౌరవదీష్ గారు, మబ్బు దేవరెడ్డి గారు, అలాగనే కుట్టు సుబ్రహ్మణ్య యాదవ్ గారు, అలాగనే మా ఆలయ సిబ్బంది గారు, ఆలయ కమిటీ వారు అందరూ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిగకుండా భక్తులకి ప్రతి ఒక్క భక్తులకి తీర్థప్రసాదం ఇచ్చి భక్తులకి ఈరోజు గురు పౌర్ణమికి ఎంతో మంచి దినము. కానీ ప్రతి ఒక్క భక్తులు మా సాయిబందరం ఆలయం వద్ద అనుకున్న పని బాబాని మొక్కుంటే ప్రతి ఒక్క భక్తులకి కలుగుతుందనేసి ప్రతి ఒక్క భక్తుల్లో నమ్మకం ఉంది. వంకా వీధిలో వెలసుండు షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి దిగ్విజయంగా జరుగుతూ ఉంది. కమిటీ నెంబర్లో మబ్బు దేవనారాయణ, గౌరవ అధ్యక్షులు మబ్బు దేవనారాయణ రెడ్డి, కుర్తి సుబ్రహ్మణ్యం యాదవ్ వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీ నెంబర్లో దిగ్విజయంగా గుడి అభివృద్ధి దినదినానికి అభివృద్ధి జరుగుతూ ఉంది. గురు పౌర్ణమి రోజు సుమారు 2500 మందికి అన్నప్రసాదాలు త్యాగరాజ మండపంలో జరుగుతూ ఉంది. గురు పౌర్ణమి మహోత్సవం ప్రతి ఒక్క మనిషి జరుపుకునేటటువంటి పెద్ద పండుగ. ప్రతి ఒక్కరికి వాళ్ళకి గురువు ఉంటారు. ఆ గురువుని మనం మనసులో స్మరణ చేసుకొని ఈరోజు ఆయనకి సత్కరించుకునేటటువంటి రోజు, కృతజ్ఞత చెలిపేటటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమి మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ గురువు యొక్క ధ్యానం చేసుకొని ఆయన పూజ చేసి ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి. ప్రధానంగా ముత్యాలపల్లి వెలిసినటువంటి శ్రీ షిరిడి సద్గురు సాయినాథ దేవస్థానమనందు ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని అత్యంత వైభవపేతముగా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారి యొక్క మొదటి హారతి, తదుపరి స్వామివారి ప్రధానమూర్తికి అభిషేకము, స్వామివారి యొక్క హోమాది కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అంతా జరుగుతున్నది. ఈ గురు పౌర్ణమి అంటే కనుక చాలామంది యొక్క పిల్లలకి కానీ, వారి యొక్క జాతకరీత్యా కానీ, వారి విద్యా ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ గురువును ఆరాధించడం వల్ల సకల శుభం జరుగుతుందని చెప్పి ఆనాడు నుండి ఈ రోజు వరకు చెప్పడం జరుగుతున్నది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కూరగాయలతో ఏర్పాటు చేసిన అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో శాకాంబరి దేవి అలంకారిణి అయిన మరగదాంబికా దేవిని కూడా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కాణిపాకం ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఉప ఆలయాల్లో కూరగాయలతో ఏర్పాటు చేసిన అలంకరణ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంలో తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అయినటువంటి పర్వదినాన ఆలయంలో శాకాంబరి ఉత్సవాలని నిర్వహిస్తూ ఆ శాకాంబరి ఉత్సవాల నిర్వహణకి అన్ని రకాల ప్రచోదిగా సాయం అందించినటువంటి రవీందర్ రెడ్డి గారు, వారి బృందాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున, ఆలయ అధికారులు, అర్చకుల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు పూర్ణిమ సందర్భంగా మహాచండీ హోమం నిర్వహించారు. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమమైనదని ఆలయ అర్చకులు అన్నారు. హోమం ఎలా చేసుకుంటే సంపూర్ణ ఫలితం ఉంటుంది అనే విషయాన్ని భక్తులకు తెలియజేసి వారితో చండీ హోమాలను ఆచరింపజేశారు. సామూహిక హోమాల్లో భాగంగా చండీ హోమంలో భక్తులు పాల్గొన్నారు. మార్కండేయ పురాణంలో చండీ హోమం విశిష్టతను తెలిపారని 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో చండీ హోమం నిర్వహిస్తారని అన్నారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం కొనసాగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాలను బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు, చండీ హోమాలు, రుద్రహోమాలు, చతుర్వేద హోమాలు, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, ఋగ్వేద, ఋత్వికులు, వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈరోజు గురు పౌర్ణమి చాలా విశేషమైన దినం. ఈ గురు పౌర్ణమి రోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో చండీ హోమం నిర్వహించబడింది. చండీ హోమం అనేది ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం, ముత్యాల కవసంతో అలంకారం భక్తులందరూ ఆశీస్సులు పొందుతున్నారు. ఈ చండీ హోమం ప్రతి పౌర్ణమికి గంగమ్మలో జరుగుతుంది. ఈ పౌర్ణమి చండీ హోమం పాల్గొంటే
భక్తులందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలను శత్రునిశ్చలము ఉండవుతుంది నమ్మకం. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో తరచుగా జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని గ్రహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు దృష్టికి తీసుకువెళ్లి తిరుపతి రుయా హాస్పిటల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు సిటీ కేబుల్తో మాట్లాడుతూ తరచుగా హాస్పిటల్లో దొంగతనాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అధికమవ్వడంతో వాటిని అరికట్టేందుకు శ్రీ వెంకటేశ్వర రామనారాయణ ప్రభుత్వ రుయా హాస్పిటల్లో ప్రతి వార్డుకు సీసీ కెమెరా అమర్చడం జరిగిందని, దొంగతనాలు జరిగేందుకు ఆస్కారం లేకుండా నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి రోగులకు, రోగుల సహాయకులకు భద్రతను కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తక్షణమే పసిగట్టేలా 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు అమర్చి హాస్పిటల్ పరిసర ప్రాంతాలను నిఘా నేత్రంలో ఉంచడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక్కడ మన హాస్పిటల్కి అన్ని రకాలైన రోగులు వస్తుంటారు, ప్రత్యేకంగా పేద ప్రజలు వస్తుంటారు. వాళ్ళ గురించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే మన గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆయన తిరుపతికి రాగానే ముందు ఆయన హాస్పిటల్ విజిట్ చేసి మాకు అన్ని మార్గనిర్దేశకాలు చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా డిఫరెంట్ సందర్భాల్లో వచ్చి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా మనం ఏంటంటే ఈ సెక్యూరిటీ వ్యవస్థ కోసం, అంటే ప్రత్యేకంగా భద్రత కోసం, ప్రజల భద్రత కోసము, తర్వాత మిగతా మేము పర్యవేక్షించడం కోసం పేషెంట్ కేర్ ఎలా అవుతుందో కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 106 కెమెరాస్ తోటి మొత్తం హాస్పిటల్ అంతా మేము ఎప్పటికైనా సరే పర్యవేక్షించడానికి అధికారులు మనకు దోహదపడుతుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మంచినీళ్ల కుంట నేడు కలుషితమై తిరుపతి ప్రజానికం కలుషితమైన నీరు త్రాగాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడిందని కార్పొరేటర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రుయా హాస్పిటల్, చిన్నపిల్లల వార్డు, మెటర్నిటీ హాస్పిటల్కు సంబంధించి బయో వేస్టేజ్ వ్యర్థాలను హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా వేయడంతో బయోమెడికల్ వేస్టేజ్ కుళ్లిపోయి భూమిలోకి ఇంకి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మంచినీటి గుంట నీటిలో కలిసి నీరు కలుషితమవుతోందని కార్పొరేటర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తిరుపతి ప్రజానీకం కలుషితమైన నీరు త్రాగి వ్యాధుల బారిన పడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మంచినీళ్ల గుంట నుంచి దిగువ ప్రాంతాల్లో ప్రజలు కలుషితమైన నీరు త్రాగి అనేక రోగాల బారిన పడుతున్నారని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 25వ వార్డు ప్రజలకే ఇటువంటి దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి కలుషితమవుతున్న నీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులు, ఇరిగేషన్ సిబ్బంది కలుషితమవుతున్న నీటి ప్లాంట్లను గుర్తించి వాటిని శుద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమవుతారని తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహ హెచ్చరించారు. మెడికల్ కాలేజ్ నుండి, ఈ పక్కన ఉన్న చిన్నపిల్లల హాస్పిటల్ నుండి, ఎమర్జెన్సీ నుండి, వీటి నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఎలా భూమిలోకి ఇంకి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా మంచినీటి గుంటని కలుషితం చేస్తుందో స్వయంగా చూపించడం జరిగింది. హెల్త్ మినిస్టర్ కూడా దీంట్లో జోక్యం చేసుకొని తిరుపతిలో ఇంత దారుణమైన ఇంత పెద్ద సమస్యని మీరందరూ చొరవ తీసుకొని పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. విజువల్స్లో మీరు స్వయంగా చూడవచ్చు, ఇక్కడ ఒక్కటి కూడా సరిగా లేదు. మొత్తం భూమిలోకి మొత్తం ఇక్కడున్న ఈ ఆపరేషన్ చేసిన వాటర్ కానీ, డెలివరీ చేసినట్టు కానీ, ఇంకా రకరకాలుగా అనేకమైన వ్యర్థాలు ఈ భూమిలోకి వెళ్ళిపోయి బౌలర్స్ ద్వారా మంచినీళ్ళ గుంటలోకి చేరిపోతున్నాయి. వాటి ద్వారా కిందున్న బోర్లకి వచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేను డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి, అలాగే మంత్రి గారికి, దయచేసి ఈ సమస్య పైన చొరవ చూపించండి, మా అందరి ఆరోగ్యాన్ని కాపాడండి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో వైరల్ ఫీవర్ ప్రబలుతోంది. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణం మారడంతోనే వ్యాధులు విజృంభిస్తాయి. ఇక వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కాలంలో సాధారణ దగ్గు, జలుబు, జ్వరంతో పాటు వైరల్ ఫీవర్లు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు పెరుగుతూ ఉంటాయి. వీటికి తోడు కొత్త ఇన్ఫెక్షన్లు, వైరస్లు అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై పట్టుమని నెల రోజులు కూడా కావడం లేదు. అప్పుడే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో గత 4-5 రోజులుగా వైరల్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని,
మీలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇవి సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాలుగా డాక్టర్లు గుర్తించారు. వీటి వల్ల తీవ్రమైన నిమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డేటా ప్రకారం ఇన్ఫ్లుయెన్జా వేరియంట్లైన H1N, H3N2 కేసులు పెరుగుతున్నట్లుగా వెల్లడైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోగ వ్యవస్థలో మార్పుల కారణంగా సాధారణ ఫ్లూ కూడా ఇప్పుడు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు 1.5 month నుంచి మన తిరుపతి జిల్లాలో డయేరియా అవుట్ బ్రేక్స్ ఒక 5 ఏరియాస్లో రావడం జరిగింది. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి మన తిరుపతి జిల్లాలో. అందువల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు జిల్లా ఆఫీసర్లకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా 2 కార్యక్రమాల మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకటి ఫ్రైడే డ్రై డే. ఈరోజు కూడా మార్నింగ్ అందరూ జిల్లా ఆఫీసర్స్, అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, మెడికల్ ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేహెచ్పీలు, ఆశాలు, ఏఎన్ఎంస్, ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా ఈ యొక్క ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రైడే రోజు ఇంటింటికి వెళ్ళి, అంటే ప్రతి హౌస్ హోల్డ్కి వెళ్ళి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే నీరు నిల్వ ఉంటుందో వారం కన్నా ఎక్కువ అక్కడ అవన్నీ కూడా క్లీన్ చేయడము, టైర్స్ కావచ్చు, లేకపోతే వాటర్ కూలర్స్ కావచ్చు, టెంకాయ చిప్పలు కావచ్చు, ఇలా ఏవైతే ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల లార్వాల్ అనేది డిస్ట్రక్షన్ జరుగుతుంది. అందువల్ల డెంగ్యూ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. ప్రజల మద్దతుతో గద్దెనెక్కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో వైఫల్యం చెందారని వైకాపా శ్రేణులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులవుతున్నా మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ద్వారం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు చెలో ఢిల్లీ, సేవ్ ఏపీ పోస్టర్లను ఆవిష్కరించి నిరసన తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్న మహాధర్నాకు మద్దతుగా తిరుపతి నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని వైకాపా నాయకులు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను దేశ ప్రజానికం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగా, దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగా, అదేవిధంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ఏమాత్రం అవసరం ఉందో దాని ప్రాముఖ్యతని వివరించడానికి చేపట్టబోయేటువంటి ధర్నాకి సంఘీభావంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం పేరిట సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్ కళ్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పవన్ కళ్యాణ్ కు జెడ్+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయి. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్తో జగన్ జెడ్+ సెక్యూరిటీ పొందుతున్నారు. అయినా కూడా ప్రభుత్వంపై నిందలేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. కానీ జగన్కు ఎలాంటి ముప్పు లేదని, కానీ వైసీపీ మార్కు రాజకీయాలు చూస్తే వారి నుంచే ముప్పు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. చంద్రబాబుపై ఎన్నోసార్లు రాళ్ల దాడులు చేసి హత్యాయత్నం చేశారు. ఆయనపై భారీ కుట్ర జరిగినట్లుగా కేంద్రం గుర్తించి రెట్టింపు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ విజయానికి అడ్డుగా నిలబడి ఆ పార్టీని పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నించడంతో పవన్ పై కొంతమంది కోపం పెంచుకున్నారు. ఇలాంటి వారు ఏదైనా గ్రూపుల్లో పవన్ ను టార్గెట్ చేశారేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిపోర్టులు వచ్చినట్లయింది. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక ఆదివారం శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక స్వామివారికి 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,34 లక్షల రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న నైట్ సర్వదర్శనంలో 9:30కి సర్వదర్శనం లైన్లో లోపలికి వెళ్ళాను. అక్కడ కంపార్ట్మెంట్లో కూడా వ్యవస్థ చాలా బాగుంది. అన్నప్రసాదం కానీ ప్రతి వ్యవస్థ సేవకులు కానీ డిపార్ట్మెంట్ కానీ చాలా మంచిగా వ్యవస్థ అందిస్తుంది. దర్శనం తొందరగా జరిగింది. నిన్న మేము టోకెన్ తీసుకున్నాం కాలినడకన శ్రీవారి మెట్లు కాడ. అది నాకు 3ంటికి ఇచ్చారు. నేను 3ంటికి లైన్లోకి వచ్చాను. నాకు 3 గంటల్లోనే దర్శనం అనేది బాగా జరిగింది. నేను అనుకున్న రీతి కన్నా బాగానే ఉంది. But we had our highest long time was 12 hours. Yesterday night 9:30 we came into that free darshanam line, and today we got darshana of తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ అనుమా అవార్డ్స్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో నాటిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. తిరుపతి మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను ఎంతగానో అలరిస్తున్నాయి. అనూహ్యం నాటిక ప్రదర్శన అందరినీ రంజింపజేసింది. నటీనట సంక్షేమ సమైక్య పాలకులు వారిచే ఈ ప్రదర్శన చేపట్టారు. నాటిక రచయిత వెంకటేశ్వరరావు, దర్శకులు రామ్మోహన్ రావు కథను అందరినీ ఆకట్టుకునేలా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రదర్శింపజేశారు. అభినయ ఆర్ట్స్ కార్యవర్గం చాలా ఆనందపడుతుంది. అంతరించిపోతున్నాయి అని ఓ పక్క అంటూనే ఉంటాము, కానీ కళ అంతరించిపోదు. ఊపిరున్నంత వరకు కళాకారుల్లో ఆ ధ్యాస, ధ్యానము, ఆ ప్రాణము ఉంటుంది. కనుక ఈ 24వ వార్షికం 28వ తేదీ వరకు జరుగుతుంది. కనుక నగర ప్రజలంతా వచ్చి మహతికి ఈ కళల్ని తిలకించి కళాకారుల్ని ప్రోత్సహించి ఉత్సాహపరిచి మీ ఆశీస్సులు అండదండలు అందించాలని మనం చేసుకుంటున్నాం. మనిషి పుట్టడం మహత్తరమైన వరం, పుట్టి కళాకారుడిగా అవటం అంతకు మించిన వరం. దానికి తిరుపతి ప్రజలందరూ ఇచ్చేసి కళాకారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. దగ్గర ఈ సంవత్సరము 3,000 మంది కళాకారుల్ని వస్తున్నారు. కనుక తిరుపతి ప్రజలందరూ ఇచ్చేసి మా కార్యక్రమాలను చూసి ఆనందపడి మమ్మల్ని ఆనందపరచవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. చనిపోయిన వారి శవాలను భద్రపరుస్తున్నారు. అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు. మరి ఆ సంస్థ ఏమిటి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మానవుడు సాంకేతిక సహాయంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అలానే మరిన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. భవిష్యత్తులో ముసలితనం రాకుండా ఉండేందుకు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఇదే సమయంలో చనిపోయిన మనిషిని కూడా బతికించే టెక్నాలజీ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ శవాలను ప్రిజర్వ్ చేస్తోందట. ఈ సంస్థ ఇప్పటికే 233 మంది శవాలను సురక్షితంగా భద్రపరిచిందట. భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందినప్పుడు భద్రపరిచిన శవాలకు తిరిగి ప్రాణాలు పోయాలనే ఆశ ఉందట. ఇక ఈ సంస్థ క్రయోనిక్స్ అనే ప్రక్రియ ద్వారా శవాలను భద్రపరుస్తోంది. ఈ ప్రాసెస్లో మానవ శరీరాలను చాలా చల్లని, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే వాతావరణం క్రియేట్ చేసి భద్రపరుస్తారు. భవిష్యత్తులో వైద్య రంగం చాలా అభివృద్ధి చెంది ఈ శరీరాలను మళ్లీ బతికిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ను విట్రిఫికేషన్ అని కూడా అంటారు. ఈ ప్రక్రియలో శరీరంలోని రక్తాన్ని మొదట క్రయోప్రొటెక్టెంట్ అనే ద్రవణంతో రీప్లేస్ చేస్తారు. ఇది లోపల మంచు స్ఫటికాలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఎందుకంటే అవి కణాలు, కణజాలాలకు నష్టం కలిగిస్తాయి. విట్రిఫికేషన్ పూర్తయిన తర్వాత శరీరాన్ని నెమ్మదిగా -196 డిగ్రీల సెల్సియస్కు చల్లబరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్తో నిండిన ఒక వాక్యూమ్ ఇన్సులేటెడ్ మెటల్ కంటైనర్లో నిల్వ చేస్తారు. భవిష్యత్తులో చనిపోయిన మనిషిని బతికించేంతగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతుందా అనేది పెద్ద ప్రశ్నే. ప్రస్తుత వైద్య రంగం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. భవిష్యత్తులో నానో టెక్నాలజీ, రివైవల్ మెడికల్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని ఆ కంపెనీ భావిస్తోందట. గ్యారంటీ లేకపోయినా ఒక చిన్న హోప్తో అల్కోర్ సంస్థ శవాలను భద్రపరుస్తోందట. క్రియో ప్రిజర్వేషన్ కోసం మెంబర్షిప్ తీసుకున్న వారికి వివిధ రకాల ధరలు అందుబాటులో ఉన్నాయట. మొత్తం శరీరాన్ని ప్రిజర్వేషన్ చేసేందుకు $1,15,000 అంటే మన కరెన్సీలో 96 లక్షలు. మెదడు మాత్రమే కుళ్ళిపోకుండా కాపాడుకోవాలంటే $25,000 అంటే మన కరెన్సీలో సుమారు 21 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
వయస్సును బట్టి ప్రతి నెల $17 నుంచి $100 మధ్య సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. పిల్లలను కూడా ఈ ప్రక్రియలో చేర్చాలనుకుంటే ఒక్కొక్కరికి ఏటా $60 అదనంగా చెల్లించాలి. అయితే ఈ ప్రాసెస్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయినా వారిని తిరిగి ఎలా బతికిస్తారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మృతదేహాలను భద్రపరుస్తున్న ఘనులు, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత. ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం, పార్లమెంట్ వేదికగా టీడీపీ వైసీపీ బిగ్ వార్. పవన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ, డిప్యూటీ సీఎం కు ముప్పు ఉన్నట్లు హెచ్చరించిన కేంద్ర నిఘా వర్గాలు. వేడుకగా గరుడ వాహన సేవ, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తకోటి. టెంపుల్ సిటీలో విస్తరిస్తున్న వైరల్ ఫ్లూ, సీజనల్ వ్యాధులతో జనం బెంబేలు. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు, షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.